మోడీ నిరంకుశ విధానాలు, ఎంపీ మోడీ నిరంకుశ విధానాలు, మోడీ నిరంకుశ విధానాలు, ఐక్యత ఈరోజు ఫిట్ ఇండియా ఉత్తర స్ఫూర్తితోటి ఫిట్ కార్పొరేటర్ నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా సాధిస్తున్నటువంటి కొన్ని సంవత్సరాలు పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలు మొత్తం కూడా ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మిక అనుగుణంగా కార్మిక చట్టాలు సమూలంగా మార్చివేసి ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. సంఘం పెట్టిన హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, వేతనాలు పెంచాలనే హక్కు లేకుండా ఈరోజు కార్మికుల హక్కులు అందించే విధంగా నరేంద్ర మోడీ చట్టాల మొత్తం మార్పు తీసుకొచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో సమ్మెలు చేస్తాం, భవిష్యత్తులో కూడా ఈ కార్మికులు కొట్టగొట్టే విధానాలు తక్షణం ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడ్డారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి భారతదేశ వ్యాప్తంగా మరి ఫిట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తి తీసుకొని మరి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ మరి మన కేంద్ర ప్రభుత్వం ఏమో మరి భారతదేశానికి కార్పొరేట్ వ్యవసాయదారులని ఆహ్వానిస్తా ఉంది. మరి అమెరికా ట్రంప్ ఏమో భారతదేశంలో పండించినటువంటి పంటకు కానీ మరి మన వస్తువులకు కానీ సుంకాలు విధిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతా ఉన్నాం. మరి రైతులకు 3 నల్ల చట్టాలు తెచ్చి మరి దాదాపుగా 4 నల్ల చట్టాలు తెచ్చి 1 సంవత్సరం పాటు 750 మంది రైతులు కూడా ప్రాణాలు పోయేంత వరకు ఆ రోజు మరి ధర్నాలు చేయడం జరిగింది. మరి ఆ రోజు కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నారు అని మోడీ గారు మరి వాగ్దానం చేసి ఈ 4 నల్ల చట్టాలను వెనుకకు తీసుకోకుండా మొండి వైఖరితోటి మరి ఆ రోజు వాగ్దానం ఇచ్చి 3వసారి అధికారంలో కూడా వచ్చి మరి వాగ్దానం ఇచ్చి మళ్లీ రైతులకు మోసం చేయాలని చూస్తా ఉన్నాడు. అందులో భాగంగానే అవి రైతుల చట్టాలు రద్దు చేయకపోగా మరి మన భారతదేశానికి కార్పొరేట్ శక్తులని ఆహ్వానిస్తా ఉన్నాడు. మరి అలా కనీసం చిన్న సన్న రైతులు ఉన్నారు. మరి వ్యవసాయాలకు పెట్టుబడులు వెళ్తలేక రైతులు అన్నమో రామచంద్ర అని రైతాంగం భూమితోటే పోరాటం చేసి మరి మన రాజ్యానికి అన్నం పెట్టి రైతులు ఏడిపేయడం కోసం కార్పొరేట్ శక్తులను తీసుకొచ్చిందే కాకుండా మరి కనీసం కౌలు రైతులకు కూడా భూములు లేకుండా కార్పొరేట్ శక్తులు వచ్చి మరి కౌలు కూడా పెంచి భూములు కూడా తీసుకొని రైతులు వ్యవసాయం చేసుకోకుండా ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మరి లేబర్ పై కూడా హక్కులను కాలరాయడం కోసం 4 చట్టాలను తీసుకొచ్చి మరి ఆ చట్టాలు కోడ్లను తీసుకొచ్చి లేబర్ని ప్రజలంతా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేవిధంగా మరి అలా రైతులంతా ఉపాధి హామీ పనికి పోతే కొలతలు పెట్టి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో మరి వారి జీవనోపాధి కోసం 2-3 ఎకరాలు చేసుకున్న రైతు కూడా మరి వారికి జీవనం గడిపే పరిస్థితి లేక మరి ఉపాధి హామీ పనులకు పోతుంటే మరి వాళ్ళు 10 గంటలకి ఆఫీసర్లకు పెట్టినట్టు 10 గంటలకు తమ్ము పెట్టాలి, మళ్ళీ అదేవిధంగా 4 గంటలకు కూడా తమ్ము పెట్టాలి. ప్రజలు వస్తలేరు, రైతులు కూలీలు వస్తలేరు కాబట్టి ఈ ఉపాధి హామీ తీయడం కోసం మరి కుట్ర పన్నుతా ఉంది. అట్లా కాకుండా మరి రైతాంగానికే ఉపాధి హామీ కార్మికులను మళ్లించి మరి రైతులకు కూడా చేదోడు వాడోడుగా ఉండేటట్లు ప్రభుత్వం చేయాలని మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు రాజ్యం